కీర్తన త్యాగరాజ స్వామి కీర్తన. త్యాగరాజ స్వామికి శ్రీరాముడు అంటే చాలా భక్తి. తన మ్యాక్సిమం కంపోజిషన్స్ అన్నీ శ్రీరాముడి పైనే ఉంటాయి, రాముల వారి పైనే ఉంటాయి. సో మోహన రాగంలో రామ నిన్నే అనే కీర్తన పాట ప్లీజ్. రామ నిన్నే నమ్మినా, రామ నిన్నే నమ్మినా, వారము రామ నిన్నే నమ్మినా, వారము రామ నిన్నే నమ్మినా, వారము గామ సకల లోకాభి రామ నిన్నే నమ్మినా, వారము. పామర జన దూరా, పామర జన దూరా, పామర జన దూరా, పామర జన దూరా, వరగుణ గ్రహణ పాంగ శుభాంగ ముని హృదయ జబృంగ, పామర గణ దూరా, పరగుణ గ్రహణ పాంగ శుభాంగ ముని హృదయ జబృంగ, రామ నిన్నే నమ్మినా, వారము గామ సకల లోకాభి రామ నిన్నే నమ్మినా, వారము. వెరీ నైస్ టు హియర్ అండి నవిత గారు, చాలా బాగా పాడారు. అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు? ఎంఏ చేయాలనుకుంటున్నానండి. ప్రజెంట్ బిఏ చేస్తున్నాను, ఇప్పుడు ఎంఏ చేయాలనుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ ప్లేబ్యాక్ సింగింగ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఒక ఇన్స్ట్రుమెంట్ బేస్డ్గా పాడాలని కోరిక, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎక్కువగా వీణా ఇష్టపడుతున్నారు? నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఆలోచనలో ఉన్నాను. ఓకే, ఖచ్చితంగా ట్రై చేస్తాను. అంటే ఎవరినైనా చూసైనా ఇన్స్పైర్ అయ్యి మా కాలేజ్లో వీణా క్లాసెస్ జరుగుతుంటాయండి. మొత్తం వీణా క్లాసెస్ చాలా బాగా జరుగుతాయి. అండ్ వాళ్ళని ఇన్స్పిరేషన్, నాకు కాన్సర్ట్ అవుతుంటే బ్యాక్ మ్యూజిక్ వాళ్ళు ప్లే చేయడం, వాళ్ళ ఒక కోఆర్డినేషన్, మనం అంటే పాడడంలోనే హావభావాలు మనకి యాజ్ అ సింగర్గా పాడి మనం వినిపిస్తాము, బట్ వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ త్రూనే ఆ హావభావాలన్నీ పలికిస్తారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. సో అలా నేను పాడుతూ వాయించాలని నాకు కోరిక. ఓకే, అందరూ వాయిస్తుంటే వినాలని నా కోరిక, ఎందుకంటే మనకి రాదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ నమిత గారు. అండ్ కృష్ణవేణి గారు, మామూలుగా పాడేటప్పుడు హై పిచ్కి కూడా వాయిస్ వెళ్తూ ఉంటుంది, అలాంటి టైంలో గొంతు ఎలా సెట్ అవుతుంది? ఆ టైంలో దగ్గు వస్తే పరిస్థితి ఏంటి? దగ్గా కాదండి, హై పిచ్ అనేది ఏంటంటే ప్రతిరోజు సాపాస మనము డైలీ అంటే ఆ బ్రీత్ అనేది హై నోట్ తారాస్థాయి షడ్జమానికి వెళ్ళినప్పుడు, ఆ సా వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దగ్గు రాదు. యాక్చువల్గా నాకైతే రాలేదు. ముందు రోజు మీరు ఐస్ క్రీమ్ తినకుండా? అస్సలు తినను, చాక్లెట్స్ తినను, ఐస్ క్రీమ్ తినను. ఎందుకు? పాటల గురించా? పాటల గురించి అసలు చాక్లెట్స్ ఏవి తినరా? ఓకే, కూల్ డ్రింక్స్ తాగను, అసలు చల్ల వస్తువులు ఏది ముట్ట. ఎండాకాలంలో కొంచెం చన్నీళ్ళు అయితే, అయినా సమ్మర్ లో కూడా వేడి నీళ్ళు తాగుతాను నేను. సమ్మర్ లో వేడి నీళ్ళు తాగుతారు? ఓకే, ఫ్రోజన్ ఫుడ్ ఏవి తినరు అయితే? ఓకే, ఓన్లీ ఇంట్లోవే. చలికాలంలో నీళ్ళు చల్లగానే ఉంటాయి కదండి, వేడి చేయలేం కదా, అప్పుడు పరిస్థితి ఏంటంటారు? హాట్ వాటర్ తాగుతాం, వేసుకొని తాగుతారు, కెటిల్లో వాటర్ హీట్ చేసుకొని తాగుతారు, అంతేగాని చన్నీళ్ళు తాగరు అస్సలు. ప్రసాదాన్ని ఏం చేస్తారు? ప్రసాదం చల్లగా ఉండదు కదా, గోపురం కింద ఉండేది ఖచ్చితంగా కొంచెం చల్లగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఏం చేస్తారు? దేవుడి కాబట్టి అది మనకేం హాని చేయదు, ఓకే, కాబట్టి ప్రసాదం మనకేమి అవ్వదు, ఎంత తిన్నా పర్వాలేదు. ఎంత ఇవ్వలేండి, ఒక స్పూనే ఇస్తారు, అది కూడా.
ఓకే, మీరు వోకల్స్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చంద్రిక గారు? నేను యాక్చువల్లీ కొంచెం లెస్ మెయింటైనర్ అనే చెప్పాలి. కాకపోతే నేను హాట్ వాటర్ ఫ్రీక్వెంట్గా తాగుతాను. హాట్ వాటర్ తాగి అల్లం నీళ్ళు, జీలకర్ర నీళ్ళు అవి తాగాలి. ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, మా అమ్మగారు నేర్పించారు నాకు ఇది. యోగాలో భ్రామరి అని ఒకటి ఉంటుంది. వీ షుడ్ యూజ్ అవర్ ఇయర్స్ అండ్ ఐస్, దెన్ వీ షుడ్ లెట్ అవర్ ఎయిర్ గో త్రూ ఫ్రమ్ అవర్ నోస్ అన్నమాట విత్ సౌండ్. సో ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రీక్వెంట్గా మనకి గొంతులో గరగరలు ఏమీ రావు. చాలా చాలా హాయిగా స్మూత్గా వెళ్ళిపోతుంది గొంతు. అంటే అసలు సంగీతం రాని వాళ్ళకి నేర్చుకోవడానికి అసాధ్యం అనుకున్న వాళ్ళకి కూడా నేర్పించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు నేర్పించారా? మీరు టీచరేనా? నేను కూడా నేర్పిస్తాను. ఓకే, నేను కూడా ఓకే. ఇంతకు ముందు అంటే సీనియర్స్ అండి, నేను ఒక్కదాన్నే స్టూడెంట్ని. నేను ఇంతకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అంటే స్వరంతో సహా నేర్పిస్తాను. ఓకే. ఎవరికైనా రాకపోతే అది వచ్చే వరకు చాలా వాళ్ళని అంటే ఏదో ఒకసారి నాకు నేర్పించండి. ఏం పాడతారు? అసలు పాట క్లాసికే మొదటిసారి వస్తుంటే ఏం పాడతారంటే ఏం చెప్తారు చెప్పండి. అదే మీకు ఇష్టమైన పాట ఏంటండి? అన్ని పాటలు ఇష్టమే, తెలుగు పాటలు. ఒక పర్టికులర్గా ఒక సాంగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు నా గురువు గారు కాబట్టి మీరు ఏం చెప్తే నేను అదే వింటాను. గురుగారు మూగబోయారు. అయ్యో అలా లేదు, ఆలోచిస్తున్నారా? అలా ఏం లేదండి. అలా ఏం లేదంటలేదు. చెప్పండి, మీరు ఏం చెప్తే నేను అది పాడతాను. అదే మీరు నన్ను ట్రైన్ అప్ చేయండి కొంచెం. అంటే బేసిక్స్ నేర్చుకుంటారా లేకపోతే డైరెక్ట్ సాంగ్స్? డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తానంటే ఒప్పుకోరుగా. బేసిక్స్ సరిగా ఓఎంఆర్ షీట్ అయినా నింపడానికి కొంచెం నాలెడ్జ్. మీరు అసలు ఫస్ట్ మీరు పాడండి, అంటే మీ వాయిస్ టెస్ట్ చేస్తా. రియా అందుకే చెప్పా ముందు నేర్పించమని. నేర్పించరు గురుగారు. కాదు కాదు, అసలు మీకు ఎలా స్టార్ట్ చేయాలో నాకే అర్థం కావట్లేదు. అంటే అలా కాదు, ఎవరికైనా ఇప్పుడు మేము నేర్పించేటప్పుడు స్టార్ట్ చేయాలంటే గురువు గారే అసలు షాకింగ్ లో ఉన్నారు, ఈమెకి ఎలా నేర్పించాలి అని. అలా కాదు ఏమంటున్నానంటే ఎవరి దగ్గరైనా ఒక స్టూడెంట్ని మేము తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ వాయిస్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు ఏం పాడతారో చూస్తాం, వాళ్ళ వాయిస్ పట్టి ఇంకా ప్రొసీడ్ అవుతాం. మీరు ఒక పాట పాడండి, అప్పుడు అలాగే నేర్పిస్తాం. నన్ను పాడమంటున్నా? ఒక చిన్న హమ్మింగ్ ఇవ్వండి అంతే. ఒక చిన్న హమ్మింగ్ 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 ఇచ్చారు. అవును నిజంగా హమ్మింగ్ అంటే ఏదైనా అదే ఒక సౌండ్ లాగా ఇస్తారేమో అనుకున్న. హమ్మింగ్ అంటే అది కూడా హమ్మింగేనా? సౌండింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గురువు గారికి నేను పర్సనల్ గా ఫోన్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ నమిత గారు, మీరు స్టార్ట్ చేసేటప్పుడు కానీ లైక్ నేర్చుకునే మూమెంట్స్ లో కొన్ని కష్టాలు అయితే ఎదురవుతూ ఉంటాయి. లైక్ కొన్ని పాటలు పాడుతున్నప్పుడు మిడిల్ లో అది డ్రాప్ అయిపోవటం వాయిస్, అలా ఎలా మెయింటైన్ చేస్తారు? దానికి మీరు ఇచ్చే టిప్స్ ఏమైనా ఉన్నాయా? టిప్స్ అంటే నేను కూడా ఇప్పుడు మీరు నేర్చుకున్నవి మీరు ఇవ్వాలి అని అనుకున్నవి కూడా స్టార్టింగ్ లో బాగా ఉండేదండి. యాక్చువల్గా మనం ఎప్పుడైతే దానిపైన చాలా కాన్సన్ట్రేషన్ పెడతామో అప్పుడే ఇంకా మనకి ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బిఏలో జాయిన్ అవ్వక ముందు వరకు వాయిస్ పైన అంత కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు. అండ్ రీసెంట్గా నాకు సైనస్ అటాక్ అయింది. సో దానివల్ల నేను చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సింగర్స్ కి కొంచెం అది సైనస్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది ఫేస్ చేశాను లాస్ట్ ఇయర్ నేను. సో దానివల్ల ఏంటంటే గురువుగారి దగ్గర టిప్స్ నేర్చుకోవడం, ఇంకా గోరువెచ్చని వాటర్ అయితే కంటిన్యూగా తాగేదాన్ని. ఎండాకాలం చలికాలం అనేది లేదు. కొంచెం చలి తగిలింది అని అంటే ఇంకా గాలి, చెవు మెయిన్, నోస్ మెయిన్. అవి ఖచ్చితంగా మాస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సింగర్స్. మాస్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న మన హైదరాబాద్ పొల్యూషన్ కి మాత్రం మాస్క్ కంపల్సరీ. మాస్క్ అలవాటు చేసిందిలేండి, కరోనా వచ్చి మాస్క్ అయితే బాగా అలవాటు చేసింది. ట్రాఫిక్ లో ఖచ్చితంగా మాస్క్ వేసుకొని రావడం ఇప్పుడు నాకు 1 year నుంచి చాలా అలవాటు అయిపోయింది అది. అండ్ గోరువెచ్చని వాటర్ తాగుతాను. అల్లం చాలా ఇంపార్టెంట్. పడి గడుపున ఏం తినకుండా అల్లం ఇంకా హనీ, తేనె వేసుకొని తీసుకోవడంలో గొంతు చాలా క్లియర్ అవుతుంది. నేను చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ నిన్నటి వరకు కూడా నా గొంతు బాగాలేదు, మీకు అర్థమై ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది ప్రెసెంట్ కూడా. నిన్న మిమ్మల్ని నేను కలవలేదే. నేను పాడుతుంటే మీకు నిన్నటి వరకు అన్నారు కదా, నిన్నటి వరకు ఉండి ఓకే. అలా
చిన్న చిన్న టిప్స్ అయితే ఇవేనండి. గోరువెచ్చని వాటర్ అయితే కంటిన్యూగా తాగాలి. బట్ అది అందరికీ అవుతుంది అనేది కాదు. ఓకే. కొందరు సింగర్స్ ఉంటారు అలా ఐస్ క్రీమ్స్ తింటారు, బయట ఫుడ్ తింటారు, ఏ సీజన్ అయినా కానీ నార్మల్ ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తారు. అది సూటబుల్ టు ద బాడీ అంతే. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ టు ద బాడీ నో ఇష్యూస్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ వీఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ వైల్ సింగింగ్, అప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే. అంతే. బాలుగారు చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూస్లో, చాలా ఇంటర్వ్యూస్లో మనం వింటుంటే ఐస్ క్రీమ్ చాలా తినేవారంట వాళ్ళు. సో అలా చిత్రం మాత్రం తినేది కాదంట అసలు. షీ డజంట్ సూట్, ఆ వాయిస్కి సూట్ అయ్యేది కాదంట అసలు. అలా మన బాడీకి సూట్ అయింది అంటే వీ కెన్ టేక్, నో ప్రాబ్లం. ఓకే. కృష్ణవేణి గారు ఏదో చెప్తున్నారు మీరు అప్పటి నుంచి. చిత్రమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ బాలు గారు అండ్ చిత్రమ్మ అంటే మై ఫేవరెట్ సింగర్స్ అనమాట. అంటే ఆవిడ ఇంటర్వ్యూ రీసెంట్గా చూసాను అనమాట నేను కూడా. సో తను ఎంత కేర్ఫుల్గా ఉన్నారంటే హెల్త్ డైట్ విషయంలో. అసలు ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోరు, స్పైసీ ఫుడ్ తీసుకోరు. స్పైసీ మొత్తానికి అవాయిడ్ అసలు. మీరు అలా అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలి సాధ్యం అవుద్దంటారా? సాధ్యం, మనం కావాలి అనుకుంటే చేయాలి ఖచ్చితంగా. చిత్రం అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల పాటలు వారి గాత్రం ఎక్కడున్నా సరే వినపడుతూనే ఉంటుంది. ఏ పండుగలు వచ్చినా, ఎలాంటి ఒకేషన్ అయినా సరే ఆవిడ గొంతు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక చోట వినాల్సిందే. ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా వినపడుతుంది. ఆల్ గ్రేట్ సింగర్స్. అండ్ టు బి ఫ్రాంక్ హానెస్ట్లీ నేను కూడా బాలు గారి ఫ్యాన్, చిత్రమ్మ గారి ఫ్యాన్ని. వాళ్ళ పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ మీరు కూడా ఏదైనా చిత్రమ్మ గారి పాట ఏదైనా పాడాలి అనుకుంటే ప్లీజ్. గాగరి గరి సరి గాగరి రి సరి గపద సాసద పగరి సరి గగద పద దపద సదా దపగరి గా దపద సస్సద పద సస్సద పదరి దపదరి దసరి గరి సరి ద రి గారి సరి గా రి సద పగ గగ పాప గగ రా గగ సాస గ పద పద సరి 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 గరి సద సరి గద పస గరి పద పద సరి సరి గ పగరి సద పద పస దస పద పస దస పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గగ సరి గ సరి గ పద సరి రా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. సూపర్. ఒకరు అందుకోగానే టక్కున ఇంకో ఇద్దరు సింగర్స్ కూడా నేను తగ్గేది లేదని చెప్పేసి అందుకున్నారు. అండ్ బాగా అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు అనేది? నేనైతే చంద్రిక గారు. నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నది అయితే మా అమ్మగారిని. ఇన్స్పిరేషన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ సింగింగ్, మా అమ్మగారికి చాలా ప్యాషనేట్ అంట కళల పట్ల. ఏదైనా కూడా డాన్స్, ఆర్ట్, విచ్ ఎవర్ ఆర్ట్ ఇట్ ఈస్, చాలా ఇష్టం మా అమ్మగారికి. సో తను నేర్చుకోలేకపోయినందువల్ల నాకు మా అమ్మగారు చాలా ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి నేను సంగీతం ఏమీ నేర్చేసుకోలేదు. నేను 10th క్లాస్కి వచ్చేదాకా కూడా మా అమ్మగారు చాలా ట్రై చేశారు, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడంత విరివిగా అప్పుడు సంగీతం అంత నేర్పించేవాళ్ళు కాదు, అందరికీ నేర్పించేవాళ్ళు అసలు కాదు. సంగీతం నేర్చుకోవాలి అంటే మేము అక్కడ ఒక ఆడిషన్ ఇవ్వాలి గురువుగారి దగ్గర, ఆ గురువుగారు ఒప్పుకోవాలి. చాలా తతంగా ఉండేది. ప్రతి ఒక 5-6 కిలోమీటర్లకి ఒక గురువుగారు ఉండేవారు అంతే. సో వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది చాలా ఫేస్ చేశాము. ఆ తర్వాత స్కూల్లో నేర్చుకున్నాను, అది వర్కౌట్ అవ్వలేదు. మా అమ్మగారు మాత్రం అసలు వదలకుండా దసరా నవరాత్రుల్లో, వినాయక మంటపంలో ఎక్కడైనా పాడాలంటే చిన్నప్పుడు మా అమ్మగారు నేర్చుకున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యాసెట్ల దగ్గర నుంచి చాలా పాటలు నాకు నేర్పించారు. ప్రతిసారి అన్నమాచార కీర్తనలు, చిన్న చిన్న దివ్యనామ సంకీర్తనలు అన్నీ నేర్పించారు మా అమ్మగారు. సో ఎక్కడికి వెళ్ళినా నేను పాట పాడుతుంటే మా అమ్మగారు ఒక్కసారి అన్నారు, ఎక్కువసార్లు కాదు, ఒక్కసారి అన్నారు దట్ నేను చూసుకుంటాను, నన్ను నేను నా పిల్లల్లో చూసుకుంటాను అని. నాకు మా చెల్లికి ఇద్దరికి కూడా కర్ణాటక సంగీతం నేర్పించారు. నేను ఎప్పటికీ సర్వదా నేను మా పేరెంట్స్కి కృతపడిపోయి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి గారు. నాకు మా ఓన్ సిస్టర్ అండి. తను చిన్నప్పటి నుండి నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుందంటే ఏ కాంపిటీషన్కైనా నీకేం నువ్వు వెళ్ళు అనేసి
తను బాగా ఫోర్స్ చేసి నాకు నేర్పించింది. ఓకే. తర్వాత నెక్స్ట్ మా వారు. ఇప్పుడు మా వారు అనగానే మొహంలో సిగ్గు చూశారు. అయితే తను కూడా ఎక్కడ కూడా నన్ను స్టాప్ చేయరు పాపం. తను ఎక్కడికైనా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా తను పంపిస్తూనే ఉంటారు. నిజంగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ముందు నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కెమెరా ముందు. తనకి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. మా వారికి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ శర్మ, శ్రీ కృష్ణవేణి గారు, శ్రీనివాస్ గారు, శర్మ. సభాముఖంగా వారికి థ్యాంక్ యూ చెప్పుకున్నారు. థ్యాంక్ యూ. ఎస్ మా. ఖచ్చితంగా ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఇక్కడ వరకు రామండి. ఎవరైనా సరే ఖచ్చితంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. అండ్ స్పెషల్లీ పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది లేనిది ఏ ఆడవాళ్ళు కూడా ఒక సర్టెన్ స్టేజ్ వరకు వాళ్ళు అనుకున్న గర్ల్స్ వరకు రీచ్ అవ్వలేరు. సో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిది ఏది సాధ్యం కాదు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్తోనే సక్సెస్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇప్పటి వరకు స్పిరిచువల్గా ఎన్నో పాటలు విన్నాం కదా. అండ్ మనకి తెలిసిన పాటలు పాడించుకోకపోతే ఎలా? చాలా మూవీస్ శ్రీరామునికి సంబంధించి ఎన్నో భక్తి గీతాలు ఉన్నాయి. దాంట్లో నుంచి వీళ్ళతో ఒక్కొక్క పాట పాడించే ప్రయత్నం చేస్తాను. అండ్ కృష్ణవేణి గారు ప్లీజ్. బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా, నీ చరణాంబుజములని, నీ చరణాంబుజములని విడజాల కరుణాల బాల ప్రోచేవా ఆరెవరురా. ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా, ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా, ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా, నీ చరితము పొగడలేని నా చింత తీర్చి పరములిచి వేగమే, నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచి వేగమే, సానిద పదని సని నిదద పమ పాదమా గామా పాదని సానిద పమ నిద పమ తమ పద మగరిస సమాగమ పదమా పదని ససరిని నిని సదా అదని పాదమ పదని సానిద ప మగమ నిదని పదమా పదని సమాగరిస రిసానిద ప సానిద ప మగమ పదని బ్రోచేవారెవరు రా. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రిక గారు, మీరు ఏ సినిమా నుంచి పాటించుకున్నారు? పాడింది ఎవరు? నేను రామచక్కని సీతకి అని పాట పాడతాను, గోదావరి సినిమా నుంచి. సెమీ క్లాసికల్, సెమీ రాముడి పాట కాబట్టి తప్పకుండా అందరికీ తెలిసిన పాటే. సో దీన్ని గాయత్రి అనే ఒక సింగర్ పాడారు. రామచక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట, రామచక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో, రామచక్కని
చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి నీల గగన ఘన విచలన ధరణిజ శ్రీరమణ ఆ మధురవదన నళిన నయన మనవి వినరా రామా. చాలా చక్కగా పాడారు. గోదావరి పాటలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ సూపర్ హిట్ సాంగ్స్ కూడా అవి. అండ్ అందులో నుంచి ఇంకొక పాటలో మనసావాచ అనే పాటలో రాముని కోసం సీతలా వాచ నిన్నే వలచా నిన్నే ప్రేమించా నన్నే తలచా నన్నే వరచా నీకై జీవించా. అలా ఈ పాటలో రాముని గురించి చెప్పడం ఎంత బాగుంటుందంటే ప్రతి పతి పత్ని అంటే రాముడు సీత అనేలాగా అంత ఆదర్శ దాంపత్యంతో ఉన్న రాముల వారి ఎపిసోడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ. అండ్ మీరు పాట కూడా అంతే అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ నమిత గారు, ఇప్పుడు నేను పాడబోయే పాట రామదాసు చిత్రం నుంచి ఓకే, చాలా ఫెమిలియర్ సాంగ్, అందరికీ నచ్చిన సాంగ్, ఇష్టం ఉండే సాంగ్, శుద్ధ బ్రహ్మ పాడుతున్నారు. చాలా గొప్ప హిట్ అయిన పాట కూడా. Yeah. ఎవరు పాడారు? ఇది సింగర్ ప్రణవి గారు పాడారు. ఓకే ఓకే ప్లీజ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర బ్రాదిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర బ్రాదిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాశన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా పాడారు ముగ్గురు కూడా. అండ్ ఇలానే మీ లైఫ్లో ఇంకా మంచి మంచి సక్సెస్ కావాలని, ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు రావాలని ఈ పండుగ రోజున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదండి, ఇది వాళ్ళ నవమి సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360. నమస్కారం. న్యూస్ 360 ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి